ప్రతి పేదవాడి ఇంటికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని దర్శి వైసీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో గురించి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఏకైక సీఎం జగన్ ఒక్కరే అని మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తారన్నారు. ఎలాంటి పథకాలు అమలు చేస్తాడని ఓట్లు వేయమని అడిగే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ కే దక్కుతుందని, పేదలకు అమ్మఒడి, విద్యార్థులకు విద్యా దీవెన, నాడు నేడు రైతులకు రైతు భరోసా, ఆసరా వంటి పథకాలు నేరుగా పేదల ఇంటికి చేరుస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. చంద్రబాబు చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా ఈసారి గెలుపు వైసీపీదేనని శివప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ప్రీతం నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 2019 ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏ హామీలు పెట్టారో, ముఖ్యంగా నవరత్నాల పథకాలు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో 99% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఇచ్చిన హామీలను పూర్తిగా ఎలక్షన్లు అయిన తర్వాత, సీఎం హోదా అయిన తర్వాత కూడా విస్మరిస్తే, మళ్ళా జగన్ ఫస్ట్ నుంచి కూడా మా మేనిఫెస్టో ఒక బైబుల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిదని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రతి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా జగన్మోహన్ ఇచ్చిన పథకాలు చూపిస్తూ, ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి పథకం వచ్చిందని చెప్పేసి, స్కూల్స్ అన్ని డెవలప్ అయిన జగన్మోహన్ దయవల్ల అని చెప్పేసి ప్రతి ఊరు వాడ అంతా కలిసిమెలిసి మళ్ళా మాకు జగన్మోహన్ గారే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇదే పథకాలు మళ్ళా కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి గడప తట్టి, ప్రతి వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయాల ద్వారా గడప తట్టి ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి అందిందంటే ఇది జగన్మోహన్ గారి దైవం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ, ప్రతి ఊరు, ప్రతి అక్కా చెల్లెలు కొనియాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్రపంచం బాగుంది. అదేవిధంగా పోయినసారి హామీలు నెరవేర్చాము. మళ్ళీ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో నవరత్నాలు ప్లస్ అని చెప్పేసి మళ్ళీ మా కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ గారు మళ్ళీ నేను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టో గతంలో ఏ విధంగా అమలు పరిచారు జగన్మోహన్ గారు, అదేవిధంగా పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి పథకాన్ని పేదవాళ్ళకి అందరికీ ప్రతి గడపని అందిస్తున్న మహానుభావుడు జగన్మోహన్ అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు, అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న ముఖ్యమంత్రిని చూడాలనే కోరిక, అతనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే కోరిక. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు. రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చాడు, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి హామీ ఇచ్చాడు, ఇంటింటా ఉద్యోగాలు హామీ ఇచ్చాడు. సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి మళ్ళీ రకరకాల హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కూటమిని కానీ నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ లేరు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు కానీ ఇచ్చిన పథకాలని నా పథకాలు చూసి ఒక్క ఓటేయండి అని చెప్పి అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి లేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలతో పాటు నవరత్న పథకాలని కానీ, అమ్మఒడి పథకం కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, నాడు నేడు పథకాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇవన్నీ పథకాలన్నీ పేదవాళ్ళకి నేరుగా అందుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ గారు నమ్ముతున్నారు. జగన్ అంటే ఒక నమ్మకం, ఒక నిజం, ఒక ధైర్యం ఈ రాష్ట్రంలో. ఈ ధైర్యం కల్పించే నాయకుడు ప్రతి పేదవాడికి అండగా ఉన్నాడు. గతంలో పోల్చుకుంటే నాడు నేడు పథకం లేడు, అమ్మఒడి పథకం లేదు. ఈ పథకాలు వచ్చిన తర్వాత స్కూల్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అయినాయి. నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత అక్షరాస్యత శాతం బాగా ఈ రాష్ట్రంలో బాగా పెరిగిపోయింది. ఈ పథకాలు నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రతి రూపాయి అకౌంట్లు వేయటం వల్ల ఈ రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తగ్గిపోయి ప్రతి ఒక్కడి జీవన పరిణామాలు బాగా పెరిగినాయి. ముఖ్యంగా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనే వాళ్ళందరూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారి దయ వల్ల మేము 4 రూపాయలు సంపాదించాం, మేము 3 పూట్ల భోజనం చేస్తానంటే కారణం జగన్మోహన్ గారు అని చెప్పేసి ప్రతి ఊరు వాడ కూడా జగన్మోహన్ గారిని కీర్తిస్తుందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి దయ వల్ల ఇన్ని బెనిఫిట్లు పొందుతున్నారు. అంతకుముందు అమ్మఒడి పథకం తీసుకుంటే 15,000 రూపాయలు అంటే ఇప్పుడు 17,000 రూపాయలు చేశారు. అదేవిధంగా రైతు భరోసా ఇప్పుడు 16,000 చేశారు. అదేవిధంగా కాపు నేస్తం అంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా కాపు నేస్తం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కాపు నేస్తం మా అక్క చెల్లెలు బాగుండాలని చెప్పేసి
గతం కన్నా ఎక్కువ ఇప్పుడు 1,20,000 రూపాయలు సంవత్సరానికి వేస్తానంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్రేమ ఎంతో పేద ప్రజల మీద కాపుల మీద ఉందని చెప్పి సభాముందు చేస్తున్నా. అదేవిధంగా ఈబీసీ నేస్తం కూడా గతంలో ఈబీసీ నేస్తం చూసుకుంటే దానికన్నా ఎక్కువ రెట్టింపుతో 1,05,000 రూపాయలు ఈబీసీ నేస్తం వేస్తున్నారు. అదేవిధంగా ఆసరా పథకం కూడా పేదవాళ్ళ కోసం అందుబాటులో ఉండడం కోసం నా ఎస్సీలు నా బీసీలు పేదవాళ్ళందరూ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఆసరా పథకం ద్వారా వాళ్ళకి డబ్బులని వేసి ఇంప్రూవ్ చేస్తానంటే ప్రతి ఒక్కరి పేదల మీద జగన్మోహన్ గారికి ప్రేమ ఎక్కువ. గత ప్రభుత్వాలు ఓన్లీ పెత్తందారుల వరకే అన్ని పథకాలని అందాయి. కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయి. కాబట్టి పేదల ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం. ప్రతి పేదవాడు కూడా పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ గారు నమ్ముతున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి అందుకని దయచేసి అందరూ ఇచ్చిన పథకాలు మర్చిపోకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఇచ్చిన బెనిఫిట్స్ ప్రతి ఇంటికి దట్టినాయి. ఒక ఐటీ రిటర్న్స్ ఏమైనా ట్యాక్స్ కట్టేవాళ్ళు తప్ప ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా పేదవాళ్ళకి అందిందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి గవర్నమెంట్లో జగన్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మేలు జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఎవరు న్యాయం చేస్తే పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా పేదవాళ్ళకి సహాయం చేసే నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి. సహాయం చేశాడు కాబట్టి మేము ఓటు అడుగుతున్నాము. అందువల్ల ఓటు అడిగినప్పుడు ప్రతి గ్రామాన్ని మేము పోయినప్పుడు కూడా జగనన్న వల్ల మేము బెనిఫిట్ పొందాము, మేము సహాయం పొందాము, ఆయనకే మనం ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చెప్తున్నారు. ముఖ్యంగా అదేవిధంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ముఖ్యంగా మహిళలందరికీ కూడా 50% రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ఎన్నో విధాలుగా గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని వాళ్ళు పొందుతున్నారంటే జగన్మోహన్ గారి దయ వల్ల. అంతకుముందు మేము మహిళల మీద అత్యాచారాలు కానీ బాలికల మీద అత్యాచారం జరుగుతామంటే జగన్మోహన్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక దిశ చట్టం పెట్టి ఒక యాప్ను క్రియేట్ చేసి మహిళల మీద అత్యాచారం కొనకుండా ప్రతి అక్క చెల్లెలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ గారిని ఒక దైవంలా చూసుకుంటున్నారు. ఈ దేవుడు ఉంటే మాకు పరిపాలన బాగుంటుంది, పేద ప్రజల కోసం అండగా ఉంటుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇదే మేనిఫెస్టో ద్వారా మేము ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి గ్రామానికి వెళ్తాం. జగన్మోహన్ గారు చేసిన మంచి పథకాలు అన్ని గ్రామాలకు చెప్తాము, ప్రతి ఇంటికి చెప్తాము. ఇదే మేనిఫెస్టో 100% ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి జగన్మోహన్ గారు ఇచ్చిన మాట మీద నిలబడతారు. ఈ మేనిఫెస్టో